హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన సబ్స్క్రైబర్ వీడియో అయితే పంపారు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది మన సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్ వీడియో అయితే పంపారు. వీలుంటే చూసి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే వీడియో చూపిస్తాను. వీడియో చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి మాట్లాడేసుకోండి. What's up my gang? Welcome to ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా. వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఇంచుకన్నా నేను మ్యూజిక్ అయితే వినిపించలేను. మీకు ఫుల్ వీడియో అయితే ఫుల్ సాంగ్ తినాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ అయితే చేశాను. అక్కడైతే మీరు ఫుల్ వీడియో చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైప్ వీడియో కావాలంటే నన్ను అడిగితే అడగండి. నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. తర్వాత మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆలోచించకుండా మీకు 1 by 1 ప్రాసెస్ చెప్తాను, చూస్ చేసుకోండి. ఓకేనా. మీకు ప్రాజెక్ట్ లింక్ మీకు ప్రాబ్లం అయితే ఒక వీడియో అయితే పెట్టాను, ప్రాసెసింగ్తో పెట్టాను, చూస్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే మీకు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకుని డౌన్లోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ తీసి కలర్ అండ్ వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి ఒక ఫోటో ఏదైనా యాడ్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. ఇలా మీరు మూడు ఇమేజ్లు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే 1 ఫొటోస్ని ఇక్కడ 3 గ్రూప్స్ యాడ్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ తీసి మామూలు ఫొటోస్ అయితే కూపెట్టుకోండి. మామూలు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫోటోని కూపెట్టుకోండి. ఏదైనా ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు అంటే చెప్పాను కదా, ఫోటో బ్యాక్గ్రౌండ్ వేసిన ఇమేజ్ తీసి కలర్ అండ్ క్లిక్ వెళ్ళి మీడియంకి వెళ్ళి ఒక మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ వేసిన ఫోటోని యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. ఇలా మూడింటికి ఇదే యాడ్ అయితే చేసుకోండి. ఈ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అయ్యండి. నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి ఇలా యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ అయితే తీసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ వీడియో కూడా. ఇది వేసుకోండి. తర్వాత ఇది కూడా సేమ్, ఇది మామూలు ఫోటో బ్యాక్గ్రౌండ్ లేకుండా వేయచ్చు. ఇప్పుడు మామూలు అట్ట సేమ్ చెప్తుంది. ఇలా ఫోటో ఎక్స్చేంజ్ ఉంటే చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు అయిన తర్వాత ఇక్కడ సేమ్ 3 ఇమేజ్లు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది. నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్, జై హింద్.